పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ, చార్మినార్తో పాటుగా కొండపైన తెల్లని వెన్నెల్లా మెరిసిపోయే బిర్లా మందిర్. పగటిపూట పాలరాతి మెరుపులతో, రాత్రి వేళల్లో వెలుగు జిలుగులతో కనిపించే ఈ ఆలయం నగరం మొత్తానికి ఒక క్రౌన్ లాంటిది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే ఈ నీలాద్రి కొండపై వెలిసిన ఈ అద్భుత శిల్పకళా సౌందర్యం సరిగ్గా ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. అయితే అసలు ఈ గుడి వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా? దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టించాలనే ఉద్దేశంతో హిందుస్థాన్ చారిటీ ట్రస్ట్ ద్వారా బిర్లా ఫౌండేషన్ ఏర్పాటైంది. వాళ్ళు దేశం మొత్తం మీద 35 ఆలయాలు కట్టిస్తే అందులో మొదటిది ఢిల్లీలో ఉంటే రెండోది మన హైదరాబాద్లోనే కట్టారు. ఇక 1966లో మొదలైన ఈ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. ఇంకో విషయం, ఈ గుడి కోసం ఏకంగా 2000 టన్నుల పాలరాయిని రాజస్థాన్లోని మకరానా నుంచి తెప్పించారు. మరి స్వామివారి విగ్రహం సంగతి విషయానికి వస్తే అది మన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దొరికిన అరుదైన నల్లరాయితో ప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి గారు అద్భుతంగా చెక్కారు. ఇక 1976లో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగాక ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడిని చూస్తుంటే అటు నార్త్ ఇండియన్, ఇటు సౌత్ ఇండియన్ స్టైల్స్ రెండూ కనిపిస్తాయి. గోపురం తిరుమలను గుర్తు చేస్తే ముఖమండపం పూరి జగన్నాథ ఆలయాన్ని గుర్తు చేస్తుంది. కొండపైకి వెళ్తుంటే ముందుగా శ్రీకృష్ణుడు, ఆ తర్వాత వినాయకుడు, శివపార్వతులు, హనుమంతుడి దర్శనం అవుతుంది. ఇక లోపలికి వెళ్తే 11 అడుగుల ఎత్తులో కొలువైన శ్రీనివాసుడు వజ్రపు నామంతో మెరిసిపోతూ కనిపిస్తారు. స్వామివారికి ఇరువైపులా పద్మావతీదేవి, ఆండాల్ అమ్మవారు కొలువు తీరి ఉంటారు. గోడల మీద రామాయణ మహాభారత ఘట్టాలను చెక్కిన తీరు మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. సాధారణంగా గుడికి వెళ్తే కొబ్బరికాయలు కొడతాం, అర్చనలు చేయిస్తాం కదా. కానీ ఇక్కడ అలాంటివేమీ ఉండవు. కేవలం లోక కళ్యాణం కోసమే పూజలు చేస్తారట. చివరికి ఈ గుడి కట్టించిన బిర్లా ఫ్యామిలీ పేరిట కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు ఉండవంటే నమ్ముతారా? ఇక ప్రతిరోజు ఉదయం 6:30 సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అనంతరం ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. నిత్య హోమాలు, స్వామి నామస్మరణలతో ఆలయం ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా శుక్రవారాల్లో జరిగే అభిషేకం భక్తులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తిరుమలలో జరిగేలా ఇక్కడ కూడా ఆశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రుల్లో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి జన్మదిన మహోత్సవాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తారు. ఇక శ్రావణ మాసం, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలను కూడా ఈ ఆలయంలో భక్తిభరితంగా జరుపుతారు. అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు, పండుగలతో ఆధ్యాత్మికతకు, శిల్పకళకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బిర్లా మందిరం మన హైదరాబాద్ ఫ్రైడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.